ఒక ఇంట్లో ఒక తండ్రి, ఒక కోపిష్టి కొడుకు ఉంటారు. ఒకరోజు తండ్రి తన కొడుకుతో ఇలా అంటాడు, "అరే! నేను ఒక మాట చెప్తే వింటావా?" అంటాడు. "అదేంటి నాన్నగారు, నేను ఖచ్చితంగా వింటాను, చెప్పండి" అంటాడు. అనగానే తండ్రి కొడుకుతో ఇలా అంటాడు, "నువ్వు రోజు ఎన్నిసార్లైనా కోప్పడు, నాకు ఇబ్బంది లేదు. కాకపోతే నువ్వు కోపపడిన ప్రతిసారి కూడా నేను ఇక్కడ మేకులు పెడుతున్నాను. ఈ మేకులు తీసుకెళ్ళి ఆ గోడకు కొట్టు" అని చెప్తాడు. చెప్పగానే సరే నాన్నగారు అని చెప్పి నెక్స్ట్ డే నుంచి కొడుకు తన కోపం వచ్చిన ప్రతిసారి కూడా ఓ మేకు తీసుకెళ్లి గోడ కొడుతుంటాడు. ఇలా మొదటి రోజు 10 మేకులు కొడతాడు, రెండో రోజు 8, మూడో రోజు 6, ఇలా వారం తర్వాత అసలు కొట్టడం ఆపేస్తాడు. అసలు ఎందుకు కోప్పడాలి, ఎందుకు కొట్టాలి, ఇవన్నీ నాకు అవసరం అని చెప్పి కోప్పడడం మానేస్తాడు కొడుకు. అది గమనించిన తండ్రి, "అరే ఏమైందిరా, అసలు మేకులు కొట్టట్లేమని" అడుగుతాడు. "లేదు నాన్నగారు, నేను అసలు కోప్పడమే మానేశాను, ఎందుకు కోప్పడాలి, ఎందుకు మేకులు కొట్టాలని చెప్పి నాకు కోపం రావట్లేదు ఇక" అని చెప్తాడు. చెప్పగానే తండ్రి ఇలా పిలిచి, "ఒకసారి నువ్వు గోడకు కొట్టిన మేకలను కూడా తీసేయి" అని చెప్తాడు. వెళ్ళి ఆ కొడుకు ఆ గోడకు కొట్టిన మేకలను కూడా తీసేస్తాడు ఒక్కొక్కటి. తీసేసిన తర్వాత, "ఒకసారి గోడకు చూడు, ఎన్ని రంధ్రాలు పడ్డాయో గమనించు" అంటాడు. కొడుకు గమనిస్తే గోడ మొత్తం రంధ్రాలు ఉంటాయి. "చూసావా, నువ్వు కోప్పడ్డ ప్రతిసారి ఎన్ని మనసులు గాయపడుతున్నాయో, నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నావో, వాళ్ళ మనసులకు కూడా నువ్వు ఇలానే తూట్లు పొడుస్తున్నావు" అని చెప్పి తండ్రి తన కొడుకు చెప్తాడు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనం మాట్లాడిన ప్రతిసారి కూడా జాగ్రత్తగా మాట్లాడాలి.